తెలంగాణ ముద్దుబిడ్డకు అరుదైన గౌరవం దక్కింది. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్నను ప్రకటించింది. పివి నరసింహారావుతో పాటు మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు కూడా కేంద్ర భారతరత్న అవార్డును ప్రకటించింది. తాజా ప్రకటనతో ఈ ఏడాది మొత్తం 5గురిని భారతరత్న పురస్కారం వరించింది. అంతకుముందు బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ, బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. అపర చాణుక్యుడిగా పేరొందిన పివి నరసింహారావు 1921లో జూన్ 28న వరంగల్ జిల్లా నరసంపేట మండలం లక్నేపల్లిలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీతో పాటు బాంబే, నాగ్పూర్ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న పివి ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1957-77 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించి పలు మంత్రి పదవులు చేపట్టారు. 1971-73 మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కేంద్రంలో హోం, రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వహించారు. దేశ ప్రధానిగా పివి బాధ్యతలు చేపట్టడం వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. 1991లోనే రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని పివి భావించారు. అయితే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యతో ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గారు. 1991 నుంచి 1996 వరకు దేశ ప్రధానిగా పనిచేశారు. ప్రధాని పదవి చేపట్టిన తొలి దక్షిణాది ఏకైక తెలుగు వ్యక్తిగా రికార్డు సృష్టించారు. 1991లో నంద్యాల లోక్సభ స్థానం నుంచి ఏకంగా 5 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించి గిన్నిస్ రికార్డు సృష్టించారు. ప్రధానిగా తన హయాంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలకు పివి శ్రీకారం చుట్టారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన ఘనత పివిదే. పివి హయాంలోనే బాబ్రీ మసీదు విధ్వంసం జరిగింది. దీంతో తరువాత కాలంలో పివిని కాంగ్రెస్ దూరం పెట్టింది. కష్టకాలంలో పార్టీని ఆదుకున్న పివిని కాంగ్రెస్ పట్టించుకోలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. పివి మరణించినప్పుడు ఆయన ఢిల్లీలోనే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలన్న కుటుంబ సభ్యుల విజ్ఞప్తి పట్టించుకోలేదు. పివి భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచాలని కోరినా అనుమతించలేదు. 14 భాషల్లో అనర్గళంగా మాట్లాడే పివి సాహితీ రంగంలో విశేష కృషి చేశారు. 1000 పడగలు నవలను తెలుగు నుంచి హిందీలోకి సహస్రఫన్ పేరుతో అనువదించారు. భారతదేశ 5వ ప్రధానిగా పనిచేసిన దివంగత చౌదరి చరణ్ సింగ్కు కూడా కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించింది. రైతుల సంక్షేమం కోసం చరణ్ సింగ్ ఎంతో కృషి చేశారు. రైతులను దోపిడీ చేసే చట్టాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, భారత హోంమంత్రిగా, ఉప ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా సేవలందించారు. ఎమర్జెన్సీ రోజుల్లో జైలు పాలయ్యారు. 1979 జూలై 28 నుంచి ఆగస్టు 20 మధ్య కేవలం 23 రోజుల పాటు దేశ ప్రధానిగా సేవలు అందించారు. దేశానికి చరణ్ సింగ్ చేసిన సాటిలేని సేవలను గౌరవించడం తమ ప్రభుత్వానికి దక్కిన అదృష్టమని ప్రధాని మోదీ కొనియాడారు. హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. 1925 ఆగస్టు 7న అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని కుంభకోణంలో స్వామినాథన్ జన్మించారు. 1943లో బెంగాల్ కరువును కల్లారా చూసి చలించిపోయారు. దేశాన్ని ఆకలి బాధల నుంచి కాపాడాలన్న లక్ష్యంతో వైద్య రంగం నుంచి వ్యవసాయ పరిశోధనల వైపు అడుగు వేశారు. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడంతో స్వామినాథన్ విశేష కృషి చేశారు. అధిక దిగుబడినిచ్చే వరి, గోధుమ వంగడాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. స్వామినాథన్ ముందు చూపు వ్యవసాయ రంగం రూపురేఖలు మార్చడమే కాకుండా ఆహార భద్రతకు హామీ ఇచ్చింది.